హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రేపు ఏపీలో బంద్ను నిర్వహించనున్నారు. ఈ బంద్కు ఇప్పటికే పలు పార్టీలు మద్దతు తెలుపగా ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగ విద్యార్థి సంఘాలు కూడా బంద్లో పాల్గొనున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం శుక్రవారం రాష్ట్ర బంద్కు ప్రత్యేక సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్కు పలు ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. టీడీపీ మాత్రం ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకుండా పరోక్షంగా నిరసనల ద్వారా మద్దతు తెలపనుంది. టీడీపీ మద్దతునిస్తుందంటూ వైసీపీ బంద్కు దూరంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాలను పక్కనబెట్టి ఒకే వేదికపైకి రావాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ప్రత్యేక హోదా కోసం తాము చేపట్టే బంద్కు ఇప్పటికే ఏపీలోని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతునిచ్చాయని చెప్పారు. విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా బంద్కు సహకరించాలని, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘువీరెడ్డి గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, అలాగే అందరూ మాకు కావాలి. దయచేసి అందరూ కూడా బంద్కు సహకరించమని కోరుతా ఉన్నాం. కొంతమందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది ఉన్న నేపథ్యంలో మీరు ర్యాలీ ద్వారా, మీకు లంచ్ అవర్లో మీరు ఏదైతే మొత్తం జనాలందరూ బయటకు వచ్చి ర్యాలీల ద్వారా మీరు నిరసన తెలియజేయండి. ఎవరికి ఏది కనుక, ఎందుకంటే ఆఖరి బడ్జెట్ ఓట్ అనే అకౌంట్ వస్తుంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం కూడా స్పీడ్ పెంచింది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా సాధన సమితి, ఇతర సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని, అయితే తాము బంద్కు వ్యతిరేకం కాబట్టి నిరసనగా ర్యాలీలు చేపట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. శుక్రవారం నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. అసెంబ్లీలో విభజన చట్టం అమలుపై చర్చ జరగనుందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుపుతామని చంద్రబాబు అన్నారు. చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.